కుష్ మహల్ అనే ఈ కట్టడం తోరణాలకు అతి దగ్గరలో ఉంటుంది. ముసునూరి కమ్మనాయక రాజులు 1340 ప్రాంతంలో ఈ సౌదాన్ని కట్టించారు. ఈ దర్బార్ పొడవు సుమారు 90 అడుగులుంటుంది. వెడల్పు ఎత్తులు వరుసగా 45-30 అడుగులుంటాయి. దర్బార్ పైకప్పును కొనదలిన ఆర్చీలు మోస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఈ ఆర్చీల మధ్యన కర్ర దూలాలుంటాయి. నిజానికి పైకప్పును మోస్తున్నది ఈ దూలాలే అయినప్పటికీ పెద్ద పెద్ద ప్రమాణాల్లో కనిపిస్తున్న ఈ ఆర్చీలు కేవలం అందాన్ని అతిశయింపజేయడానికే నిర్మించడం జరిగింది. ఆర్చీల ముందు దర్వాజా లాంటి ఆర్చి, దానిపైన అందమైన అల్లికలతో కూడిన కిటికీలు దర్బార్ శోభను మరింత పెంచాయి. దర్బార్లోకి ప్రవేశించే ప్రాంగణం మరింత అందమైనదిగా ఉంటుంది. నిజానికి ఇది 2 అంతస్తుల్లో ఉంటుంది. ఇందులోని 2 వరుసల్లో ఉన్న స్తంభాలు 3 పొడవాటి హాల్లను ఏర్పరుస్తున్నాయి. ఈ కింద పైనున్న గదులు రాజ కుటుంబీకులకు చల్లని స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించేందుకు వీలుగా నిర్మించబడ్డాయి. ఈ మహల్ గోడలు చాలా వెడల్పుగా ఉండి బలిష్టమైనవిగా ఉంటాయి. అవి సుమారు 77 డిగ్రీల వాలుతో ఉండి వేలాడుతున్నట్లుగా కనిపిస్తాయి. ఎత్తైన ఈ భవనంపై భాగానికి ఎక్కడానికి మెట్లు కూడా ఉన్నాయి. కీర్తి తోరణాల మధ్య దొరికిన స్వయంభు దేవాలయ శిథిల శిల్పాలను సైతం ప్రస్తుతం ఈ కుష్ మహల్లో భద్రపరిచారు. దర్బార్ మధ్యలో అందమైన నీటి కుండం ఉంది. ఇది ఆనాడు రాజవర్గ ప్రజలకు ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇచ్చేదట. కాబట్టే ఈ మహల్కు కుష్ మహల్ అని పేరొచ్చింది. ఓరగల్లు గడ్డపై కాకతీయులు నిర్మించినటువంటి అనేక కట్టడాలలో ఒకటి కుష్ మహల్ కోట. ఈ కోటకు మరొక పేరు చితాబ్ ఖాన్ అని కూడా అంటారు. కుష్ మహల్ ఒక కాకతీయ ప్యాలెస్ శిథిలాల మీద నిర్మించబడిందని, అయితే దీనిని 15వ శతాబ్దం చివరిలో కుతుబ్ షాహీ రాజవంశం నియమించిన కిల్లా వరంగల్ పడమర కోటకు సైన్యాధ్యక్షుడు షితాబ్ ఖాన్ నిర్మించాడు. చితాబ్ ఖాన్ అని కూడా పిలువబడే షితాబ్ ఖాన్ వాస్తవానికి బోయా సామాజిక వర్గానికి చెందిన సీతాపతిరాజు. అతని సైన్యంలో పనిచేసి సైన్యాధ్యక్షుడిగా స్థానానికి చేరుకున్నాడు. అయితే ఆనాడు కాకతీయ సామ్రాజ్యంలో పడమట కూటకు సైన్యాధ్యక్షుడిగా విధులు నిర్వహించేవారు. ఢిల్లీ సుల్తాన్లు కాకతీయుల సామ్రాజ్యంపై అనేకసార్లు దండయాత్ర చేసి విఫలం చెందారు. అయితే కిల్లా వరంగల్ కోటలోని పడమట కోటకు సైన్యాధ్యక్షుడిగా విధులు నిర్వహిస్తున్న షితాబ్ ఖాన్తో చేతులు కలిపి కోటలోకి ప్రవేశించి కాకతీయులపై దండయాత్ర చేస్తారు. కాకతీయులపై దండయాత్రలో విజయం సాధించిన ఢిల్లీ సుల్తాన్లు చితాబ్ ఖాన్ చేసిన పనికి బదులుగా తనకు ఈ కాకతీయ సామ్రాజ్యానికి సామంతరాజుగా బాధ్యతలు అప్పగిస్తారు. అయితే కాకతీయ సామ్రాజ్యంలో తనకంటూ ఏదైనా గుర్తింపు ఉండాలని కుష్ మహల్కు షితాబ్ ఖాన్ మహల్గా నామకరణం చేసుకుంటారు. ఆనాటి నుండి ఈ కుష్ మహల్ను షితాబ్ ఖాన్ మహల్గా పిలుస్తారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మన టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.